హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి అంటే చాలామంది ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా, లిస్ట్లో నేమ్ ఉంటుందా ఉండదా, మరి ఏంటి అని చెప్పేసి చాలామంది ఒక ఆందోళన గురవుతున్నారు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్లో కూడా జాయిన్ కండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోదు, ఎందుకంటే ఈ ఒక్క లైక్ వల్ల చాలామందికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అయితే ఒక ఆందోళనకు అయితే గురి చేస్తున్నాయని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా వాళ్ళ బాధ అయితే చెప్పుకుంటున్నారు. లక్కీ మీడియా అని చెప్పేసి కొన్ని ఛానల్స్ అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి అన్న కొంచెం మాకు అని చెప్పేసి వాళ్ళు ఏ వీడియో పెట్టినా వీళ్ళు మనకు కాల్ చేసి అడగడం అయితే జరుగుతుంది. అందుకని ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్రయత్నం అయితే చేస్తాను. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశంలో పంచాయతీరాజ్ అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, జిల్లాలో వేసవి తాగునీటి ఇబ్బంది ఎత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హతల పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించని ఈ నెల 18 నుంచి 21 తేదీ వరకు లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని చెప్పేసి ఈ నెల 18 నుంచి 21 తేదీ వరకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ మండల ప్రత్యేక అధికారుల సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఇప్పటికే జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేసిన గ్రామాలు కాకుండా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల గుర్తింపు కావాలని తెలిపారు. ఈ నెల 17 నుంచి లబ్ధిదారుల దరఖాస్తు చేసుకున్న లిస్టుని అధికారులకు అందిస్తామని చెప్పన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఆల్రెడీ క్లియర్గా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ నెల 17 నుంచి లబ్ధిదారుల దరఖాస్తు చేసుకున్న లిస్టును అధికారులకు అందజేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న దానిలో అర్హత గల వారిని గుర్తించాలన్నారు. లబ్ధిదారుల లిస్టు మే 2వ తారీఖున డిస్ప్లే చేస్తామన్నారు. నియోజకవర్గానికి 3000 ఇండ్లతో పాటు 20% అదనంగా జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు క్లియర్గా మీకు చూపెట్టే ప్రయత్నం చేశాను. ఈ నెల 17 నుంచి లబ్ధిదారుల దరఖాస్తు చేసుకున్న లిస్టు ఎవరైతే L1, L2లో ఉన్నారో, L1, L2లో ఎవరైతే ఉన్నారో వీరి స్టాటస్ ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో చూపెడుతుందో వీళ్ళకి సంబంధించి సపరేట్గా అంటే L1 ఒక లిస్టు తయారవుతుంది, L2 ఒక లిస్టు తయారవుతుంది అనమాట. L1 ఒక లిస్టు, L2 ఒక లిస్ట్ అనేది తయారవుతుంది. ఈ లిస్టులు వచ్చేసి మనకు 2వ తారీఖు డిస్ప్లే అయితే చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ గత 15 రోజుల ముందు నుంచే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ నెల ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ లిస్ట్ అయితే రెడీ అయిందని చెప్పేసి మనం అయితే చెప్పుకుంటాం. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఏదైతే లబ్ధిదారులు అప్లై చేసుకున్న లిస్ట్ ఏదైతే ఉందో అది అధికారులకు అందిస్తామని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న దానిలో అర్హత గల వారిని గుర్తించాలన్నారు. లబ్ధిదారులకు లిస్టును మే 2వ తారీఖున డిస్ప్లే చేస్తామన్నారు. నియోజకవర్గానికి 3000 ఇండ్లతో పాటు 20% అదనంగా జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం కేటాయించిందన్నారు. అంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో L1, L2కు సంబంధించి టోటల్ లిస్ట్ రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది ఏముండదు. బట్ ఇందులో ఏం జరుగుతుందంటే ఈ లిస్ట్ వచ్చేసి మనకు 2వ తారీఖు డిస్ప్లే అయిపోయిన తర్వాత ఈ ఏదైతే లిస్ట్ ఉంటుందో లిస్టులో నుంచి మళ్ళీ అత్యంత నిరుపేదలకు ట్రస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన. ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అందులో ఇలా మళ్ళీ డబుల్ బెడ్రూమ్కి వచ్చే వరకు ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం 2 BHK నిర్మించిందో ఇది వచ్చేసి మనకు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ విడోస్, యంగ్ విడోస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుంది. ప్రజెంట్ మనకు ఈ L2కు సంబంధించిన జాబితా మాత్రమే ఈ 2వ తారీఖు లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు మీ వార్డు సభలలో అలాగే గ్రామ సభలలో. ఆ తర్వాత ఏదైతే ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్కు సంబంధించి ఏదైతే ఇందిరమ్మ L1కు సంబంధించి ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో స్థలం ఉన్న పేరు వారికి అయితే కట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ L2లో ఉన్నారో వారికి గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 10% రిజర్వేషన్, అంటే మనకున్న సమాచారం ఏంటంటే ఒక
ఒక 10% లేదా 5%, ఈ 5% 10% ఏదైతే ఉందో ఇదైతే ఈ గ్రామ వార్డు సభలలో ఈ ఈ రిజర్వేషన్ తీసేసుకొని మిగతా 90% 95% మిగతా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే అవకాశం ఇచ్చి ఒక ర్యాండమేషన్ పద్ధతిలో ఒక లక్కీ డ్రా అయితే తీయనున్నారు. మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అందులో ఎంతమంది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నారో L2లో వీరికైతే ఒక ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది ప్రజెంట్ మనకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈ లీస్ట్కి సంబంధించి. ఇంకా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి పూర్తి వీడియో అయితే నేను మరొక వీడియో అయితే చేశాను. ప్రజెంట్ అయితే మనకైతే ఈ నెలలోనే ఈ 21వ తారీఖు వరకు అయితే ఈ లబ్ధిదారుల లిస్ట్ అయితే వచ్చేస్తుంది, రెడీ అయిపోయింది మొత్తం. అది ఆన్లైన్లోకి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకు 2వ తారీఖు అయితే డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిపోయిన తర్వాత అప్పుడు ఇండ్లు ఎవరికి వస్తాయి ఏంటి అనేది వాళ్ళు అధికారులు నిర్ణయిస్తారు. మన చేతిలో ఏమి ఉండదు అది. ఎందుకంటే టోటల్ లిస్టులోంచి మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఇందిరమ్మ కమిటీల సాయంతో వాళ్ళైతే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. వారికి మంజూరు పత్రాలు అయితే పంపించేస్తారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి ర్యాండమేషన్ పద్ధతిలో తీస్తేనే ఎవరికి అన్యాయం జరగదని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా మళ్ళీ ఒక ఆందోళన కొన్ని ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఒక ర్యాండమేషన్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాని ద్వారా ఈ లక్కీ డ్రా తీసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికైతే కేటాయించాలని చెప్పేసి లబ్ధాలు కూడా చాలామంది అయితే కోరుకుంటున్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే చేస్తాను. మన వీడియో అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV.